అందరికీ జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గాభవాని మాత ఉంది అని చెప్పేసి సంతోషపడాలనా, లేదు ఏడుపాయల దుర్గాభవాని మాత అభివృద్ధికి నోచుకుంటుంది అని చెప్పి బాధపడాలనా అని చెప్పేసి ఈరోజు యావత్ ప్రజానికం ప్రశ్నిస్తుంది ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏడుపాయల్ని అభివృద్ధి చేస్తాము, 100 కోట్ల నిధులు ఇస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే, అప్పుడున్న సీఎం కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది. కానీ అది మాటలకే పరిమితం కావడం జరిగింది. అదే విధంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుపాయల దుర్గాభవాని మాతకి గుడి వద్దకి రావడం చాలా సంతోషకరమైన విషయం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అభివృద్ధికి సంబంధించిన ఏడుపాయల అభివృద్ధికి సంబంధించిన నిధులు ప్రకటించకపోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి గవర్నమెంట్ విడుదల చేసిన నిధుల గురించి శంకుస్థాపన చేసి వెళ్లడం చాలా సిగ్గుచేటు. ఇంకోటి, సంవత్సరం కాలం పూర్తవుతున్న పాలక మండలి ఎందుకు వేయడం లేదు? పాలక మండలి వేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కనీసం పాలించే ఏడుపాయలకు సంబంధించి పాలక మండలి వేయడానికి అధికారులు లేకపోయిరా? మీ దగ్గర పాలకులు లేకపోతే హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులు చాలా మంది హిందూ ధార్మిక సంస్థల నుంచి తీసుకొని వాళ్ళ నుంచి వేయండి. మీ దగ్గర కార్యకర్తలు లేకపోతే మా దగ్గర నుంచి తీసుకొని ధర్మాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని, హిందుత్వాన్ని కాపాడే వ్యక్తులను తీసుకొని ఏడుపాయల అభివృద్ధికి మేము స్వీకరిస్తామని చెప్పి